హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండి. మనకి దీని నుంచి ఒక వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇందులో రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఈ వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనం ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఏంటో డీటెయిల్స్ చూద్దామండి. ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుందండి. ఈ మ్యూజియం మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ సైన్స్ సెంటర్ మ్యూజియం అండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్ చూస్తే ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత 1978 ఏప్రిల్ 4th ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. మనకి ఈ మ్యూజియం అండర్లో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26 సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఈ 26 సైన్స్ సెంటర్స్లో మనకి ఒక రీజనల్ సైన్స్ సెంటర్ అనేది తిరుపతిలో కూడా ఉందండి. అంటే ఈ 26 సైన్స్ సెంటర్స్ అన్ని కూడా మనకి జోనల్ వైజ్ డివైడ్ చేసి 6 జోన్స్ కింద డివైడ్ చేశాడు. అందులో సౌత్ జోన్లో ఉండే రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో ఉందన్నమాట. సో మీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి రీజన్ కూడా అదేనండి. మనకి ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండర్లో మనకి రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా ప్రెజెంట్ అయితే మనకి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కలకత్తా బేస్డ్ అలాగే ఒడిశా బేస్డ్ వేకెన్సీస్ అన్ని రిలీజ్ అయ్యండి. సో ఫ్యూచర్లో మనకి అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మన రీజనల్ సెంటర్ తిరుపతిలోకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. కాబట్టి మీకు ఈ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి ఎక్కడ ఉందంటే మనకి సిచ్యువేటెడ్ అట్ ఫుట్ హిల్స్ ఆఫ్ తిరుమల ఇన్ అలిపిరి జోన్ పార్క్ రోడ్, అలిపిరి జూ పార్క్ రోడ్. ఈ అలిపిరి జూ పార్క్ రోడ్లో ఉండే ఈ రీజనల్ సైన్స్ సెంటర్ కూడా మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండర్లో వస్తుంది. సో ఫ్యూచర్లో మనకి డెఫినెట్గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ నుంచి మనకి 2 వేకెన్సీస్ అండి, 2 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఆఫీస్ అసిస్టెంట్, అలా రెండోది టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఈ డీటెయిల్స్ మనం ఫర్దర్గా చూద్దాం. అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 చూసుకుంటే ఇక్కడ మనకి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా కలకత్తా అలాగే ఒడిశా బేస్డ్ వేకెన్సీస్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు, అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ అనమాట. దాంతోపాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. 35 words పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 30 words పర్ మినిట్ ఇన్ హిందీ. ఈ మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి పే స్కేల్ చూసుకుంటే మంచి ప్యాకేజ్ ఇచ్చాడండి. 19,900 నుంచి 63,200, అంటే లెవెల్ 2 ఇది. దీనికి మనకు ఒకవేళ పోస్టింగ్ కలకత్తాలో ఉంటే 36,425 అండి. స్టార్టింగ్ పేమెంటే మీకు జాయిన్ అవ్వగానే 36,425 ఒకవేళ మీరు కలకత్తాలో జాయిన్ అయితే. ఒకవేళ మీరు ఒడిశాలో జాయిన్ అయితే 32,168 రూపీస్ అండి. సో మంచి ప్యాకేజ్ అండి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 years బిలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టైపింగ్ జాబ్స్ ఉంటాయి, అలాగే మీకు ప్రాసెసింగ్ ఆఫ్ బిల్స్, మేకింగ్ ఎంట్రీస్ ఇన్ వేరియస్ రిజిస్టర్స్, అలాగే మీకు హ్యాండ్లింగ్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్, ఇలాంటి జాబ్స్ అన్నీ మీకు ఉంటాయి అన్నమాట. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఇది మనకి చూసుకుంటే ఇక్కడ మనకి అన్ని కూడా కలకత్తా బేస్డ్ వేకెన్సీస్ అనమాట. హెడ్ క్వార్టర్స్ అలాగే మనకి బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఇది కూడా కలకత్తాలో ఉంది. ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ అన్నీ కూడా మన కలకత్తా బేస్డే. అండ్ ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిప్లొమా ఉండాలండి. 3 years డిప్లొమా, సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి అడిషనల్గా క్వాలిఫికేషన్ అడిషనల్గా ఏం అడగలేదు, అడిషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగలేదు. 3 years డిప్లొమా ఉంటే మీరు డెఫినెట్గా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ చూసుకుంటే 35 years బిలో ఉండాలి. ఏజ్ కూడా ఎక్కువగానే ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పే స్కేల్ అండి, ఇది కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. 29,200 నుంచి 92,300 అండి. పే లెవెల్ 5. మీకు స్టార్టింగ్ పేనే మీకు జాయిన్ అవ్వగానే వచ్చే స్టార్టింగ్ పేనే మీకు 51,515 రూపీస్ అండి. 51,000 అంటే మంచి ప్యాకేజ్ ఇది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చాడు, అది కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి గైడ్ లైన్స్ అండి. ఇక్కడ ఇచ్చిన మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినవి అయి ఉండాలన్నమాట, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కాల్ లెటర్ అనేది మీకు అడ్మిట్ కార్డు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అప్లికేషన్లో ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. దాంతోపాటు మీరు వ్యాలిడ్ అంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు.
అండ్ ఎలా అప్లై చేయాలంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ కూడా ఈ నోటిఫికేషన్తో పాటు లాస్ట్లో 4 పేజెస్ అప్లికేషన్ అనేది ఉంది. ఆ 4 పేజెస్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే on the application form candidates are required to paste recent passport size photograph కూడా దానిపైన అట్టించాలి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అండి, అంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 885 రూపీస్ ఉంది, 750 రూపీస్ ప్లస్ 18% GST అనమాట. ఈ అప్లికేషన్ ఫీజు అనేది 2 మోడ్స్లో మనం పే చేయొచ్చు. ఒకటోది డీడీ అండి, డిమాండ్ డ్రాఫ్ట్ తీయొచ్చు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పేబుల్ అట్ కోల్కతా. ఓకే, దీని ద్వారా డీడీ తీయొచ్చు. లేదనుకుంటే మనం ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండి. ఇక్కడ ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ అవి ఇచ్చాడు కదా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అకౌంట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఈ డీటెయిల్స్ తీసుకొని మనం ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో పే చేస్తే ఆ రిసిప్ట్ మీకు ఉంటుంది కదా, ఈ జనరేటెడ్ రిసిప్ట్, అది తీసుకొని అది కూడా అటాచ్ చేసి మనం పంపించాలన్నమాట. ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది ఎవరెవరికంటే ఉమెన్, SC, ST, PWD అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఈ ఫీజు త్రూ డీడీ కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ పే చేసి, ఆ డీడీ అయితే డీడీ, ఆన్లైన్ పేమెంట్ అయితే ఈ రిసిప్ట్ తీసుకొని అది కూడా సర్టిఫికేట్స్తో పాటు అటాచ్ చేసి పంపించాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి March 11th లోపు అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ కంప్లీట్ అప్లికేషన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ టుగెదర్ విత్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్. అంతే, అంటే మీకు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అలా ఎఫిక్స్ ఆన్ ఇట్ అన్నాడు, అంటే అప్లికేషన్ మీద రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంటించి దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్, అంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ రిలాక్సేషన్ ఏదైతే మీరు అంటే రిజర్వేషన్ ఏదైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్, అంటే SC, ST, PWD ఈ సర్టిఫికెట్స్ ఉంటాయి ఆ సర్టిఫికెట్స్ ఇవన్నీ అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్, అంటే ప్రతి అప్లికేషన్ ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సైన్ చేసి అది అటాచ్ చేసి పంపించాలి. ఎలా పంపించాలంటే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు March 11th లోపు అక్కడికి రీచ్ అవ్వాలి. ఇంకోటి ఇదిగోండి అడ్రస్, ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. ద సెక్షన్ ఆఫీసర్ అడ్మిన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం బ్లాక్ 33 GN సెక్టార్ 5 సాల్ట్ లేక్ కోల్కతా 700091 ఈ అడ్రస్కి పంపించాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి మనకి టోటల్గా ఈ నోటిఫికేషన్ లాస్ట్లో 4 పేజెస్ అప్లికేషన్ ఉంటుందండి. ఇది ఎలా ఫిల్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇది 03/2024 అండి. పోస్ట్ అప్లైడ్ అంటే మీరు అసిస్టెంట్ పొజిషన్ అయితే అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అయితే టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఆఫీస్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే మీకు ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఒకవేళ మీరు ఈ ట్రాన్సాక్షన్ అయితే రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, అది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అలాగే డీడీ అయితే డీడీ నెంబరు, అమౌంట్, ఈ రెండు మనం ఇక్కడ రాయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అంటించాలండి. అంటించి అప్లికేషన్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేము, ఇక్కడ మీ నేము, ఇక్కడ మీ అడ్రస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎస్ అని కొడతారు, ఇది నో కొడతారు. అలాగే మీ ఫాదర్ నేము, ఇంకోటి ఏంటంటే నేమ్ ఆఫ్ ది స్టేట్ విచ్ యూ బిలాంగ్స్ టు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ రాయాలి. అలాగే ఫాదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషను. ఇంకోటి ఇక్కడ ఏంటంటే సిటీ ఆఫ్ ఇండియా, అంటే మీ ఫాదర్ డొమిసైల్ స్టేటస్ అడిగాడు, ఇండియా కాబట్టి ఎస్ కొట్టాలి, ఇది నో కొట్టాలి. ఇంకోటి అంటే మీ రిలీజన్, హిందూ అయితే హిందూ, ఏదైతే అది ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఫర్దర్గా సెకండ్ పేజ్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆధార్ నెంబరు, పాన్ నెంబర్ ఇవ్వాలండి. ఆ రెండు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ 10th క్లాస్ నుంచి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని SSC రాసి, నేమ్ ఆఫ్ ది బోర్డు, పర్సంటేజ్ మార్క్స్, క్లాసు, అలాగే మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఆ డీటెయిల్స్ అన్ని రాయాలి. ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి రాయాలి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీకు ఏ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఫర్దర్గా థర్డ్ పేజ్ చూసుకుంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదనుకుంటే లేదు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని చెప్పి డీటెయిల్స్, లేదనుకుంటే లేదు. ఇంకోటి ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది మినిమం ఇనిషియల్ పే ఆఫర్డ్, ఎస్ కదా, మంచి ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టి ఎస్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఎంత టైంలో మీరు జాయిన్ అవుతారు, ఇమీడియట్గా జాయిన్ అవుతారా, 1 month, 2 months, 3 months, ఏదైతే దానిపైన టిక్ చేయాలి.
ఇంకోటి మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చాడండి, ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్. మీకు కోల్కతా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు 4 సెంటర్స్ ఇచ్చాడు. మీ ప్రిఫరెన్స్ ఏదో అది రాయాలన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ కోల్కతా అయితే 1, సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే అది దానిపైన 2, 3, 4 అలాగే మీ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ కూడా రాసి ఈ అప్లికేషన్ అనేది మీరు ఎన్వలప్ కవర్లో పెట్టి పైన కూడా క్లియర్గా డీటెయిల్స్ అవి మెన్షన్ చేసి పంపించాలి. ఇవన్నీ డీటెయిల్స్. అండ్ ఫర్దర్గా ఫోర్త్ పేజ్లో చూసుకుంటే మనకి ఇక్కడ మీరు రెఫరెన్స్ ఇవ్వాలండి. అంటే మీరు ఒకవేళ అంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు మీ క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవడానికి మీ నైబర్స్ అంటే రిలేటివ్స్ మాత్రం ఇవ్వకూడదు. మీ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేము, ఆక్యుపేషను, వాళ్ళ అడ్రస్ విత్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్ని రాసి ఇద్దరివి ఇవ్వాలి. ఎందుకంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీ వెరిఫికేషన్కి వాళ్ళకే కాల్ అనేది వెళ్తుంది అనమాట. అండ్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే ఎన్క్లోజ్ చేశారో 1, 2, 3, 4 అవన్నీ అటాచ్ చేసి ఇక్కడ లిస్ట్ రాయాలి. ఏవైతే ఎన్క్లోజ్ చేశారో ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏముంది, ఆ డీటెయిల్స్ అన్ని రాసి ఇక్కడ మీ నేము, సిగ్నేచరు, డేటు, ప్లేసు ఇవన్నీ వేసి పంపించాలి. ఈ ఎండోర్స్మెంట్ దేనికంటే ఎవరైతే గవర్నమెంట్ సర్వీసులు ఉన్నారో వాళ్ళు ఇది సైన్ చేసి సీల్ వేయించుకొని రావాలి. లేదనుకుంటే ఇది అవసరం లేదనమాట. ఇవన్నీ డీటెయిల్స్ 4 పేజెస్ అప్లికేషన్ ఇది. ఇలా ఫిల్ చేసి మీరు ఎన్వలప్లో పెట్టి పంపించాలి. ఇదండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.